మరణించినవా ఓ యేసుదేవా కను మూసినవా ఓ క్రీస్తు ప్రభువా మా జీవదాత ఇక మాకు లేవా నువ్వు లేని మాకు బ్రతుకంత శూన్యం బ్రతుకంత శూన్యం మరణించినవా ఓ యేసుదేవా లోకాన్ని ప్రేమించినావు మా శోకాన్ని తొలగించినావు లోకాన్ని ప్రేమించినావు మా శోకాన్ని తొలగించినావు పాపులను మన్నించినావు ఈ పతితులను కరుణించినావు మమ్ము కాపాడి మా దైవం నీవు నీకే మరణం ఉంటుందా మరణించినావా ఓ యేసుదేవా వేలాడుతూ ఆయన పలికిన మొట్టమొదటి మాట ఏమిటి అంటే, తండ్రి వీరేం చేస్తున్నారో వీరెరగరు గనుక వీరిని క్షమించమని ఆయన పలికిన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇలాంటి సిచ్యువేషన్లో మనముంటే మనము క్షమించగలమా? నెవర్. యేసయ్య సిలువలో పలికిన ఆ యొక్క మాట ఏమి తెలియజేస్తుందంటే క్షమాగుణాన్ని తెలియజేస్తుంది. అందరూ చెప్పినట్లు కాదు, కానీ ఈరోజు మీకు కాస్త ఈ యొక్క క్షమాపణ ఎందుకని ప్రభువుని ఈ బిడ్డలను క్షమించమని వేడుకున్నాడో నేను మీకు తెలియజేస్తున్నాను. యేసు రక్తమే జయం. హల్లెలూయా. యేసు ప్రభులు వారు ఆ శిలువలో వేలాడుతున్నప్పుడు జరిగిన పరిణామం మనం చూసినట్లయితే దేవుని బిడ్డలారా, అపవాదైన సాతానుడికి పరలోకంలో ఉన్న మిఖాయిలు దూతలకు భయంకరమైన యుద్ధము సంభవిస్తుంది. ఏమిటి ఆ స్తంభము అంటే దేని బిడ్డలారా, అపవాదైన సాతానుడు వాడు పరలోకానికి ఎక్కి రాకుండా, పరలోకంలో ఇంక మానవాళి మీద నిందలను మోపకుండా దేవుడు అద్భుతమైన ప్రణాళికతో యేసుక్రీస్తులు వారిని ఆయన ఈ లోకానికి పంపినాడు. సాతానుడు చేసే కుట్ర కుతంత్రాలు ఏమిటి మనం కానీ ధ్యానం చేసినట్లయితే దేని బిడ్డలారా, అపవాదైన సాతాను దేవుని సన్నిధి నుంచి త్రోయబడిన తర్వాత వాడు దురాత్మగా మారిపోయాడు. ఆ తర్వాత దేవుని పోలికలో ఆయన హవములు దేవునితో కలిసి ఆనందిస్తున్నప్పుడు, దేవుడు వారి యందు ఆనందిస్తున్నప్పుడు దేవుని యొక్క ఆనందానికి భంగం కలిగించడానికి ఈ యొక్క సాతానుడు హవములోనికి ఆదాంలోనికి పాపం ప్రవేశింపజేసినట్లు వాడు చేశాడు. ఈ విధంగా చేసిన తర్వాత వారు దేవునికి దూరమైపోయారు. దేవుడు ఏ ఫలమైతే తినొద్దని చెప్పారో అదే ఫలాన్ని వాడు తినిపించేటట్టు చేశాడు. ఆ తర్వాత వీడు వెళ్ళి ఎక్కడ పిటిషన్ వేశాడు? పరలోకానికి వెళ్ళి పిటిషన్ వేశాడు. ఏమనంటే, ప్రభువా, నేను గర్వించినందుకు నన్ను కిందకి నెట్టావు, మరి నీ రూపంలో నీ పోలికలు చేయబడిన వీరు ఏం చేశారు? నువ్వు ఆజ్ఞాపించిన ఆ యొక్క ఫలాన్ని వీరేం చేశారంటే తిన్నారు. దేవుడిని యెహోవా నరుణ్ణి ఏం చేశాడు? శపించినట్లు ఆ ఏదైనా వనం నుంచి బయటికి వెళ్ళగొట్టాడు. ఆ తర్వాత మనుషుల్లోనికి భయంకరమైన పాపం అనేది వచ్చింది. జలప్రలయం ఎప్పుడు నరులను అందరూ ఏం చేశారు? వారికి ఇష్టం వచ్చిన మార్గాలలో నడిచినప్పుడు అపవాదీలు మళ్ళీ దేవుని దగ్గరికి కంప్లైంట్ చేసింది.
మీకు ఒక్క మాటలు క్లియర్ చేయాలంటే అపవాది పని ఏంటంటే పాపం చేయించడం. ఈ పాపం చేసిన దోషిని పలానా వ్యక్తి ఈ పాపం చేశాడు అని ఇస్తాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇది వాడు చేసిన కుట్రై ఉన్నది. అట్లనే మరి ఆదినరుడైన ఆదాముకి హవ్వకి దేవుడు ఒక వాగ్దానం ఇచ్చాడు. నీ సంతానానికి స్త్రీ సంతానానికి వైరము కలుగజేస్తానని ఆయన అన్నాడు. అన్నప్పుడు దేని మెట్లారా, మరి నన్ను కొట్టేవాడు రాకూడదనేసి ఎవరైతే భూమి మీద నీతిమంతులుగా జీవించారో వాళ్ళందరినీ వాడు చంపుకుంటూ వచ్చాడు. ఈ దురాత్మలని వాడు మానవుని యొక్క ఆత్మల్లోనికి ప్రవేశింపజేసి మానవులు నాశనమయ్యేటట్టు వాడు చేస్తున్నాడు. ఇంకా మనం కానీ చూసినట్లయితే ఈ యొక్క దేవుని సముఖానికి వెళ్ళే అవకాశము సాతానుడికి ఉన్నది. ఎట్లా మనం కానీ చూసినట్లయితే యోబు గ్రంథంలో మనం మొదటి అధ్యాయంలో అలానే రెండో అధ్యాయంలో చూస్తే వాడు ఎక్కడికి వెళ్ళినట్లు మనం చూస్తాం, పరలోకానికి వెళ్ళినట్లు మనం చూస్తాం. అయితే దేవుని బిడ్డలారా, సాతానుగాడి పని ఏంటంటే మానవుల మీద నెపాలు మోపడమే. యేసుక్రీస్తుల వారి మీద ఈ మానవులు చేస్తున్న కుట్రలు కుతంత్రాలు అన్నీ దేవుని సన్నిధికి వెళ్ళి మానవులు నాశనమైపోయినట్టు వాడు ప్రకటించడానికి వెళ్ళాడు. కానీ దేవుని ప్రణాళిక ఏందో తెలుసా, సాతానుగాడు ఎల్లప్పుడూ వాడు ఇంకా పరలోకానికి ప్రవేశించకూడదు అన్నది దేవుని యొక్క చిత్తమై ఉన్నది. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన చిత్తము సాతానుడికి తెలియదు. అయితే ఈ లోకంలో మరి సాతానుడు భయంకరంగా యేసయ్యని నిందించి అవమానించి కొట్టేటట్టు వీరిని ప్రేరేపించాడు కదా. ఈ యొక్క నేరం కూడా చెప్పడానికి వెళ్ళింది. కానీ యేసు ప్రభు చనిపోతే ఇంక నా పరలోకంలోనికి ప్రవేశమే ఉండదని వాడి యొక్క భావన ఉన్నది. కానీ అది యేసు ప్రభు యొక్క రక్షణ ప్రణాళికలో ఈ యొక్క కార్యం అనేది వాడికి తెలిసేది లేదు. యేసు రక్తమే జయం. అయితే దేవుని బిడ్డలారా, వాడు అలా పరలోకానికి వాడి యొక్క దురాత్మ సైన్యాలను వేసుకుని వెళ్తున్నప్పుడు భయంకరమైన యుద్ధం పరలోకంలో జరిగినట్టు మనం చూస్తాం. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయంలో చూసినట్లయితే వాడి యుద్ధము చేసినట్టు ఉన్నది కానీ ఓడిపోయాడు. వాడు అక్కడి నుంచి ఎక్కడ కింద పడ్డాడో భూమి మీదకి పడ్డాడు. సామాన్యంగా ఆ భూమి మీద పడ్డ తర్వాత ఈ శిలువలో ఇద్దరు దొంగలు వేలాడదీయబడ్డారు. యేసయ్యతో పాటు ఇద్దరు నడుమ ఆయన్ను వేలాడదీశారు. వాళ్ళల్లో ఒక దొంగ పేరు తెస్మాస్, రెండవ దొంగ పేరు మిఖాయేలు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ దొంగలు యేసు ప్రభువుని నిర్దోషిగా ఉండి ఇద్దరు దొంగలు బందిపోటు దొంగల నడుమ ఆయన సిలువ వేయబడ్డాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడండి, నీతిమంతుడైన దేవునికి వారు చేసిన ఆ యొక్క పొరపాటు ఏమిటండి? ఇద్దరు దొంగల నడుమ నజరేయుడైన యేసు ప్రభులు వారు సిలువ వేయబడినట్లు మనం చూస్తాం. అయితే ఈ దురాత్మలో వీళ్ళలోనికి జొరబడి యేసయ్యను ఏం చేశాయి? నిందించడం మనం చూస్తాం. ఒకసారి మనం కానీ చూసినట్లయితే దేని బిడ్డలారా, లోక సువార్త 23వ అధ్యాయము మనం 33 నుంచి చూసినట్లయితే వారు కపాలమనబడిన స్థలమునకు వచ్చినప్పుడు అక్కడ కుడివైపున ఒకరిని ఎడమ వైపున ఒకరిని ఆ నేరస్తులను ఆయనతో కూడా సిలువ వేసిరి. యేసు, తండ్రి, మీరేం చేస్తున్నారో వీరెగరు గనుక వీరిని క్షమించమని యేసయ్య చెప్పినట్లు మనం చూస్తాం. అయితే దేవుని బిడ్డలారా, వారు ఆయన వస్త్రములు పంచుకున్నట్టుకే సీట్లు కూడా వేసుకున్నారు. ప్రజలు నిలవబడి చూచుచుండిరి. అధికారులను, వీడు ఇతరులను రక్షించాను, వీడు దేవరాలు పరుచుకొనిన క్రీస్తు, ఆయన
ఎడల తన్ను తాను రక్షించుకున్నామని అపహాసించినట్లు మనం చూస్తాం. చూడండి, కింద ఈ సహస్రాధిపతులు, అధిపతులు, పోలీసులు వీళ్ళందరూ ఏం చేస్తున్నారు? యేసయ్యను అవమానిస్తున్నారు, నిందిస్తున్నారు. తర్వాత మనం కానీ చూసినట్లయితే దేవుని బిడ్డలారా, ఆ వలల్లో ఒక నేరస్తుడు ఈ విధంగా అంటాడు. అంటే సిలువ వేయబడిన వాడి పేరు మిఖాయేలు. వాళ్ళల్లో చూసినట్లయితే దేవుని బిడ్డలారా, నీవు యూదుల రాజువైతే నిన్ను నీవే రక్షించుకోమని ఆయనను అపహాసించిరి. ఇతడు యూదులు రాజు అని పై విలాసము కూడా ఆయనకు పైగా రాయబడెను. ప్రేలాడబడిన ఆ నేరస్తులలో ఒకడు ఆయనను దూషించుచు, నీవు క్రీస్తువు గల, నిన్ను నీవు రక్షించుకోనుము, మమ్మను కూడా రక్షించమని చెప్పినట్టు మనం చూస్తాం. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, వీడి పేరు మిఖాయేలు. ఏం పేరండి? మిఖాయేలు. అందరూ రాసుకోండి. వీడేమంటున్నాడు? నువ్వు క్రీస్తువు కదా, నిన్ను నీవే రక్షించుకొని మమ్మల్ని కూడా రక్షించమని చెప్పినట్లు మనం చూస్తాం. అంటే అనేది ఈడే అనేసి మనం అనుకుంటాం, కానీ వీళ్ళు జొరబడింది ఎవరు? దెయ్యం. గుర్తుపెట్టుకోండి ప్రియమైన దేవుని బిడ్డలారా. ఆ తర్వాత ఇంకొక అతను మాట్లాడతాడు, ఇంకొక నేరస్తుల్లో అయిన దొంగ. 40 వచనం. అయితే రెండో వాడు వానిని, నీవు గద్దించి నీవు అదే శిక్షా విధిలో ఉన్నావు కనుక దేవునికి భయపడవా? మనకైతే ఇది న్యాయమే, మనము చేసిన వాటికి తగిన ఫలము పొందుతున్నాము, కానీ ఈయన ఏ తప్పిదము చేయలేదని చెప్పి ఆయనను చూచేసు, నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకునిమనెను అనేసి మనం చూస్తాం. ఇది రెండో బోల్లో నేను మీకు చెప్తా. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎక్కడ మనగాని చూసినట్లయితే ఈ మిఖాయేలు దోతలో ఆ దురాత్మలని పరలోకానికి రాకుండా అడ్డుకున్నట్టు మనం చూసి ఉన్నాం. అందుకని ఇంకా వాటికి డైరెక్టర్ నరకమే కానీ పరలోకంలోనికి ప్రవేశం లేదు. మానవులను రక్షించడానికి మనిషి కుమారుడు ఈ లోకానికి వచ్చినట్లు లేఖనాలు ఉన్నాయి. యేసుక్రీస్తుల వారు ఈ లోకంలో మనిషి యొక్క పాపం తీసివేయటానికి వచ్చి ఉన్నాడు, కానీ ఆయన రాజ్యాలను స్థాపించడానికి రాలేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, తండ్రి వీరేం చేయుచున్నారో వీరెరగరు గనుక వీరిని క్షమించమని చెప్పినట్టు ఈ రహస్యము ఇదై ఉన్నది. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం కూడా మన ఎడల ఇతరులు చేసే తప్పిదాలను, కోపాలను మనం ఏం చేయాలి? వారు తప్పు చేసినా సరే, వారు అపరాధం చేసినా సరే, మనల్ని వారు బాధపెట్టి కించబట్టినా సరే, మనమేం చేయాలి? వారిని క్షమించాలి. ఒక వ్యక్తిని మనం క్షమించినప్పుడు వారి మీదకి వచ్చే ఆ శాపాలు మన మీదకి రాకుండా మానుకుంటాయి. అదే నువ్వు వారిని క్షమించకుండా వారి మీద కక్షతో నువ్వు విరోధముతో ఉన్నట్లయితే వాళ్ళకి రావాల్సిన ఆ శాపాలు మనకి వస్తూ ఉంటాయి. మీకు ఒక జరిగిన సంఘటన చెప్పేసి నేను రెండో మాటను వివరిస్తాను. ఒకసారి ఒక ప్రాంతంలో ఒక దైవ సేవకుడు ఉన్నారు. ఈ దైవ సేవకుడు ఎంతో విరివిరిగా పరిచర్య చేస్తున్నాడు, అద్భుతమైన పరిచర్య చేస్తున్నాడు. ఈ అద్భుతమైన పరిచర్య చేస్తున్నప్పుడు ఒకసారి ఒక ఆదివారం ఆయన చర్చికి వచ్చే విశ్వాసులు ఒక ఆమె పూలు అమ్మిద్ది. ఏమమ్మిద్ది? పూలు అమ్మిద్ది. ఈవిడ ఆదివారం పూట ఆ పూలు అమ్ముకొని కూరగాయలు తెచ్చుకొని ఏం చేసింది, ఇంటికి కొన్ని పూలు పెట్టుకోవటానికి వచ్చిందంట. వచ్చి పాస్టర్ గారేమో స్నానానికి వెళ్ళాడు. పాస్టర్ గారండి కూరగాయలు తెచ్చానండి, ఇదిగో బెడ్రూమ్ కాడ పెట్టేసి వెళ్తున్నాననేసి చెప్పి వెళ్ళేసి కూరగాయలు తీసుకుని వెళ్ళింది, కానీ ఏం మర్చిపోయింది? పూల సంచి మర్చిపోయింది. పూల సంచి మర్చిపోగానే జరిగిన పరిస్థితి ఏంటంటే, ఆ రూమ్లో ఆ ఫ్యాను తిరుగుతుంది కదా, ఆ కవర్లో పూలు
అక్కడక్కడ పక్క మీద కింద చెదిరిపోయి ఉన్నాయి. చెదిరిపోయిన కారణం చేత అవి ఏదో జరిగినట్టు అన్నట్టు ఉన్నది. అంతలోకే ఆ చర్చి సంఘ పెద్ద భార్య వచ్చి ఇది చూడగానే, వామ్మో పాస్టర్ గారికి బెడ్డుల్లో పూలు ఉన్నాయి అనేసి ఆవిడ ఏదేదో అనుకొని అందరికీ టామ్ చేసింది. పాస్టర్ గారు పరువు పోయింది. అయితే ఇంక పాస్టర్ గారు ఎంత వాక్యాలు చెప్పినా సరే ఎవరు స్పందించటం లేదు, ఎవరు మాటలు వినటం లేదు. యథా రాజా తదా ప్రజ అన్నట్టు వచ్చి పోతున్నారు, కానీ పాస్టర్ గారి దగ్గరికి రావట్లేదు, పాస్టర్ గారితో ప్రార్థన చెప్పించుకోవట్లేదు. ఒకసారి ఏమైందంటే అట్లా ఒక 2 వారాలు గడిచిన తర్వాత ఇంకొక ముసలామలు వేసి, పాస్టర్ గారు ఇది నీకు సరైనది కాదు, నువ్వు పిల్లని చేసుకో లేదా మంచిగా సేవం చేయగానే ఇది నీకు తగదనేసింది. ఏమైంది మ్యాటర్ ఏందమ్మా అని కనుక్కుంటే, నువ్వు ఒక ఆమెను పెట్టుకున్నావు అంట, పలానా చెప్పిందనేసి చెప్పింది. అయ్యో నేనెందుకు చేస్తా, ఎవరామ పదాన్ని అడిగితే పలానామా ఎట్ట చెప్పింది కదా సంఘ పెద్ద భార్య. ఆమె దగ్గరికి రాగానే జరిగిన వాస్తవం పోసగుచ్చినట్టు ఆవిడ వివరించింది. ఈ పాస్టర్ గారు అసలు ఏం జరిగిందన్న దానిని క్లియర్ కట్గా చెప్పేసరికి ఆవిడ తప్పు చేసింది కదా, ఆవిడ వచ్చి పాస్టర్ గారికి ఏం చెప్పింది, క్షమాపణ చెప్పి సారీ అండి అనేసి అన్నది. అయితే సారీ ఈవిడ చెప్పింది, కానీ ఆయన పరువు ఉన్నదా? లేదు, మొత్తం పోయింది. ఆమెని క్షమించడానంత పాపంతో, ఆయన మీద పగ, కక్ష, కార్పుణ్యంతో మనోడు ఉండిపోయాడు. ఉండిపోతే ఇంకా చూడండి, ఇంకా ఆవన్ని ఎట్ట చూస్తున్నాడు మనోడు, ఒక పురుగులాగా చూస్తున్నాడు. ఇంకా ఆవిడ ఇటు వస్తే మనోడు అటు వెళ్తున్నాడు. ప్రార్థన పెట్టమని ప్రార్థన చేయట్లేదు. ఇంకా ఒకసారి ఆయన ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు ఒక దర్శనం పెట్టాడు. నా మీద నిందేసింది ప్రభు ఆవిడ సంగతి ఏందనేసి ప్రార్థన చేస్తున్నాడు. ఒక 4 దుండగులు ఈ పాస్టర్ గారి మీద ఎవరైతే నిందేశారో ఆవిడ్ని తమురుకుంటూ వస్తున్నారంట కళ్ళు. అయితే అలా వస్తున్నప్పుడు ఆ పాస్టర్ గారు అక్కడే ఉన్నాడు. ఆవును వదిలేసి ఈ 4 ఈయన పట్టుకొని దబా దబా కొడుతున్నారు. ఒక్కసారి ఉలికి వెళ్ళి వేసి కళ్ళు తెరిస్తే ఏంది ప్రభు వచ్చిందంటే, చూడు ఆవిడ తప్పు చేసిందని నీ దగ్గర ఒప్పుకుంది, కానీ నువ్వు ఆవిడ్ని క్షమించలేదు. కావున ఆవిడ మీదకి రాబోతున్న ఆ శిక్షని నీ మీదకి తీసుకుని వస్తాను, నీలో ఉన్న మత్సరాన్ని తీసివేసాయి అనేసి ప్రభువు చెప్పినట్లు మనం చూస్తాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఏం చేయాలంటే, యేసయ్య ఏం చేశాడు, తండ్రి వీరేం చేయుచున్నారో వీరెరగరు గనుక వీరిని క్షమించమని చెప్పినట్లు మనం గమనించాలి. హల్లెలూయా. అయితే వీళ్ళల్లో ఉండి మాట్లాడించేది ఎవరు? దురాత్మలు. ఈ దురాత్మలు ఎవరిలో పనిచేస్తున్నాయి? అక్కడున్న వారి అధికారులలో, అక్కడున్న అపహాసకులలో, అక్కడున్న రోమా సైనికులతో ఉండి యేసు ప్రభుని నిందిస్తూ ఉంటున్నారు. అయితే యేసయ్య ఆయన ఎట్లా చూస్తున్నాడు? వాళ్ళల్లో ఆ మనసును చూడట్లేదు, కానీ వాళ్ళు పనిచేస్తున్న ఆ దురాత్మలను చూస్తున్నాడు. తండ్రి వీరేం చేస్తున్నారో వీరెరగరు కనుక వీరిని క్షమించమని చెప్పినట్లు మనం తెలుసుకోవలసింది వారమై ఉన్నాం. హల్లెలూయా. క్రీస్తునందు ప్రియమైన దేవుని పిల్లలారా, ఇది మొదటి మాటకు ఇంతవరకు మనం చూసాం. ఈ సమయంలో మరి యేసయ్య సిలువలో పలికిన ఆ యొక్క 2వ మాటను మనం కానీ చూసినట్లయితే, అదే లోక సువార్త మనం 23వ అధ్యాయము 43వ వచనాన్ని చూసినట్లయితే, యేసు నీవు నాతో కూడా పరదేశులో ఉందువని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను.
చూడండి దేని మీదలాడ యేసయ్య ఏమంటున్నారు, నిశ్చయముగా నీవు నాతో కూడా పరదేశులో ఉంటున్నావు. అయితే ఈ పరదేశు అప్పటి వరకు ఎక్కడ ఉన్నది మనగా చూసినట్లయితే భూమి కింద ఉన్నది. ఈ భూమి కింద ఎవరున్నారంటే మృతులోకం అనేది ఉన్నది, సాతానులు బంధించబడిన స్థలము ఉన్నది, వేదన పడు స్థలము ఉన్నది, విశ్రాంతి స్థలము కూడా ఉన్నది. ఆదాము మొదలుకొని యేసు ప్రభుల వరకు ఉన్న ఆ యొక్క భయంకరమైన సిచ్యువేషన్లో చనిపోయిన ప్రవక్తలందరూ ఈ యొక్క విశ్రాంతిలో ఉంటున్నారు. దానినే పరదైసు అనేసి మనం తెలుసుకోవలసిందిగా ఉన్నాం. కానీ ఇక్కడ మనగా చూసినట్లయితే దేవుని బిడ్డలారా, ఇందాక మనం చెప్పుకున్నాం, మిఖాయేలైతే యేసయ్యను దూషించాడు. కానీ ఈ దొంగ ఏమని అంటున్నాడు మనం కానీ చూసినట్లయితే ఒక్కసారి మనం చదువుకుందాం. లోక సువార్త 23వ అధ్యాయము మనం 40 వచనం చూస్తున్నట్లయితే, అయితే రెండవ వాడు వానిని గద్దించి, నీవు అదే శిక్షా విధిలో ఉన్నావు కనుక దేవునికి భయపడవా? మనకైతే ఇది న్యాయమే, మనం చేసిన వాటికి తగిన ఫలము పొందుతున్నాము. కానీ ఈయన ఏ తప్పిదమును చేయలేదని చెప్పి ఆయన చూసి, యేసు నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకోనుమనెను. హల్లెలూయా. అందుకు ఆయన వానితో, నేడు నీవు నాతో కూడా పరదేశులో ఉందువని నిత్యముగా నీతో చెప్పుచున్నాను నేను. హల్లెలూయా. అర్థమైందండి? ఈ దొంగలోకి ఏమొచ్చింది? పశ్చాత్తాపం వచ్చినట్లు మనం చూస్తాం. ఆయనలో ఉన్న పాపాలన్నీ ఒప్పేసుకునే స్వభావంలోనికి ఆయన వచ్చినట్లు మనం చూస్తాం. ఈ తిస్మాస్ గురించి మనకి బైబిల్లో చరిత్రలో బైబిల్ చరిత్రలో అయితే ఏం లేదు. కానీ మనం కాస్త యూదుల గ్రంథాలైన ఈ యొక్క నికోదేము సువార్తల్లో ఈ విధంగా ఉన్నది. ది గాస్పుల్ ఆఫ్ నికోదేమస్ అనే సువార్తల్లో ఈయన పేరు ప్రస్తావించబడింది. ఈయన పేరు తిస్మాస్. ఏం పేరండి? తిస్మాస్. ఈ తిస్మాస్ బందిపోటు దొంగ. ఈ బందిపోటు దొంగ చిన్నప్పుడు యేసు ప్రభుని సేవ్ చేస్తాడు. అది ఎలా అంటే, యేసు ప్రభులు వారు తన రెండవ ప్రాయంలోనికి ప్రవేశించినప్పుడు జ్ఞానులు వెతుక్కుంటూ హేరోదింటికి వస్తారు. యూదులు రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నారు, ఆయన పూజించడానికి మేము వచ్చి ఉన్నాం తూర్పు దేశాల నుండి అని చెప్పినప్పుడు, ఈ కుయుతుతో హేరోదు వారు ఎక్కడున్నారో తెలుసుకుని రండి, నేను ఒడిచి పూజ చేస్తాను అనేసి పలుకుతాడు. అయితే వారు మార్గం మధ్యలోనికి రాగా యేసుని దర్శించి వెంటనే వాళ్ళ దేశాలకు వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత వాడికి అవమానం పాలైపోయి ఏం చేస్తాడో, ఆ యొక్క తోరా గ్రంథాలను మొత్తాన్ని పరిశీలన చేసినప్పుడు బెత్లెహేములోనే జన్మిస్తాడని తెలుసుకొని ఈ బెత్లెహేము ఈ పరిసర ప్రాంతాలలో ఉన్న ప్రజలందరినీ వాడు చూసి 2 సంవత్సరాల కన్నా మగపిల్లల్లో ఉన్న వారందరిని చంపమని శాసనాన్ని పుట్టిస్తాడు. అయితే దేవుని బిడ్డలారా, ఆ తరుణంలో మళ్ళీ గబ్రియెల్తో యేసు ప్రత్యక్షమై ఇక్కడ నుంచి ఈ బిడ్డను తీసుకుని వెళ్ళమని గాబ్రియెల్ దూత చెప్పినట్లు మనం చూస్తున్నాం. అయితే ఈ బందిపోటు దొంగలు ఈ యొక్క ఊరు నుంచి ఈ ఈజిప్ట్ మార్గంలో వెళ్తున్న ఆ సందర్భంలో వీరు దారిలో చెట్ల మీద ఉండి పోయే వాళ్ళని వచ్చే వాళ్ళ మీద పడి వారిని కొట్టి చంపి వారి దగ్గర ఉన్న బంగారం, ఈ చెట్ల మీద నుంచి దూకి వారి దగ్గర ఉన్న బంగారము లేదా తినుబండ ఇలాంటివి వాటిని అన్నిటిని వాళ్ళు ఏం చేస్తారంటే దోచుకునేవారు. దోచుకుని వెళ్తే వారిని భయంకరంగా వారిని ఇబ్బంది చేసి అవసరమైతే చంపేయటం కూడా వారు
చేస్తారు. అయితే ఇలాంటి సందర్భంలోనే యేసు ప్రభువు మరియా యేసయ్యను చిన్న బిడ్డను ఎత్తుకొని వీరు వెళ్తున్నప్పుడు వీరు ఈ యొక్క యేసు ప్రభు వాళ్ళ కుటుంబం మీద అటాక్ చేయడానికి వచ్చినప్పుడు యేసు ప్రభు యొక్క కళ్ళలోనికి కళ్ళు పెట్టి ఇతడు చూసినప్పుడు ఇతనికి ఏం కలుగుతుంది? ప్రేమ కలుగుతుంది. యేసేపు ఇతనితో చెప్తాడు, మేము ఎట్లా ప్రాణహానితో మేము బయలుదేరుతున్నాం, దయచేసి మమ్మల్ని కాపాడమని వేడుకున్నప్పుడు అతనిలోనికి యేసుప్రభు చూడగానే కరుణ కాఠిన్యము అంత తొలగి ప్రేమమయుడిగా మారిపోతాడు. హల్లెలూయా. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ సందర్భంలో యేసయ్య అతన్ని ఏం చేస్తాడో జ్ఞాపకము చేసుకుంటాడు. చిన్నప్పుడు మరి యేసయ్యను చూసి అతడు ఎంతో మురిసిపోయినట్లు ఈ చరిత్ర గ్రంథాలలో మనం చూస్తాం. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇప్పుడు చిన్నప్పుడు పసిప్రాయంలోనే మరణకరమైన ఈ పరిస్థితుల్లో దాగున్నప్పుడు యేసు ప్రభుని ఇతడు ఏం చేశాడు? వారి చేతులు పడకుండా కాపాడాడు. అయితే తర్వాత యేసు ప్రభులు వారు నజరేతు నుండి వచ్చిన తర్వాత ఈ యొక్క ఈజిప్ట్ నుంచి వచ్చిన తర్వాత నజరేతులో కాపురం ఉండి ఆయన సువార్త సేవ చేస్తున్నప్పుడు అనేక అద్భుతాలు మహత్కార్యాలు చేసినట్లు మనం చూస్తాం. అయితే వీరికి ఇన్ఫర్మేషన్ ఎలా వస్తుంది? మనం కానీ చూసినట్లయితే యేసు ప్రభు చేస్తే ప్రతి అద్భుతాలు వీరికి వివరించేది ఎవరో? ఇస్కరియోతు యోధ, బరబ్బా, ఈ తెస్మాసు, ఈ మిఖాయేలు, వీళ్ళంతా ప్రాణ స్నేహితులు. వీళ్ళంతా యూదుల యొక్క స్వతంత్రం కోసం పోరాటం చేసే నాయకులుగా మనం చూస్తాం. అయితే దేవుని బిడ్డలారా, మనం జాగ్రత్తగా గమనించినట్లయితే యేసుక్రీస్తులో ఏ పాపము లేదు, ఏ జాలి, అంతా ఆయన కరుణ మయుడిగా మనం అభివర్ణిస్తాం. యేసు ప్రభు ఎప్పుడు కత్తి పట్టలేదు, తన మాట ద్వారానే అంతా ఆయన చేస్తూ ఉండటం మనం చూస్తూ ఉంటున్నాం. అయితే దేవుని బిడ్డలారా, యేసు ప్రభులు వారు ఆయన్ని ఏం చేశాడు? జ్ఞాపకం చేసుకోమని వేడుకుంటే ఈయన కూడా నీవు నాతో పరదేశంలో ఉంటావు అని తెలియజేశాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ పరదేశు ఎక్కడ ఉన్నదంటే పాతాళంలో ఉన్నది. ఈ యొక్క పాతాళములో ఈ యొక్క భక్తులందరూ ఉండటం మనం చూస్తాం. యేసు ప్రభుల వారు ఈ పాతాళంలో ఉన్న ఈ భక్తుల యొక్క ఆత్మలను చెరగా ఎత్తకెళ్ళినట్లు మనం చూస్తాం. ఎత్తపోతున్నప్పుడు ఈ యొక్క తిస్మాసును కూడా తీసుకుని వెళ్ళినట్లు మనం గమనిస్తాం. అయితే యేసు ప్రభుని ఈ దొంగ ఉన్నాడు కదా, ఇతడు ఏం చేశాడు? దూషించాడు. ఈ శిలువలో ఉన్నవారిని వారు బరియలు చేయరు. బరియలు ఉంటే చెయ్యరు వాళ్ళని, శిలువ మీదే ఉంటారు. శిలువ మరణం 48 గంటలు. 48 గంటలు అంటే 2 days. మరి వాళ్ళ శరీరము కుళ్ళిపోయినప్పుడు అంతే కుళ్ళిపోయేటట్టు ఉంటుంది, వాళ్ళని చెయ్యరు. యేసయ్యని వాడు ఎప్పుడైతే దూషించాడో యేసు ప్రభువు ఏమి అనడు, కానీ వీడు మాత్రం నవ్వుతూ ఉంటాడు. వెంటనే లోయకాకులు వచ్చేసి అక్కడికి వాడిని శిలువ మీద వాలేసి 2 గుడ్లు పొడుచుకొని వెళ్ళిపోయినట్లు మనం చరిత్ర గ్రంథాలలో చూస్తాం. అయితే ఈ దొంగ పశ్చాత్తాపం పొంది వెంటనే యేసయ్య చెప్పగానే ఇది జరిగింది. యేసయ్య ఏమంటున్నాడు? నిత్యముగా నువ్వు నాతో పరదేశంలో ఉంటావు. అయితే యేసయ్య మానవులను క్షమించమని మొదటి దాంట్లో వేడుకున్నాడు. మన్నైనది మెన్నుటుకలే మన్నైపోవును, దాన్ని దయచేసిన ఆత్మ దేవుని యొద్దకు వెళ్ళినట్లు మనం ప్రసంగి గ్రంథంలో
చూస్తాం. దేవుడైన యెహోవా నరుని నిర్మించి నరుని యొక్క నాసిక రంధ్రాలలో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మ అయినట్లు మనం చూస్తాం. మన యొక్క ఆత్మ యెహోవా పెట్టిన దీపముగా మనం చూస్తాం. ఈ దేహము మన్నే కాబట్టి మన్నైపోదు అని ఆదాము అన్నట్లు ఈ దేహం అంతా మట్టిలో పెడితే మట్టి పోతుంది, కానీ మన ఆత్మ దేవుని వద్దకు వెళ్తుంది. నిత్యముగా నువ్వు నాతో పరదేశంలో ఉండువని యేసుక్రీస్తు యొక్క రెండవ మాటగా తెలియజేస్తున్నాడు. హల్లెలూయా. యేసుక్రీస్తుల వారు సెలవులో పలికిన మూడవ మాటని మనం కానీ ధ్యానం చేసినట్లయితే యోహాను సువార్త 19వ అధ్యాయం 20 యోహాను సువార్త 19వ అధ్యాయం 26వ వచనాన్ని మనగాని చూసినట్లయితే, అమ్మా ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పినట్లు మనం చూస్తాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ లోకములో యేసయ్య వచ్చాడంటే ఆయన ఒక పరిశుద్ధ గర్భాన్ని ఆయన ఎంచుకున్నాడు. ఈ భూలోకంలో పవిత్రురాలైన మరియ తల్లిని ఆయన నియమించుకొని ఆయన దినాలలో ఆయన జీవించినంత కాలము తల్లిని ఎంతో ప్రేమతో అల్లారుముద్దుగా పెంచుకున్నాడు. మరి యేసయ్య జన్మించిన తర్వాత మరియమ్మకు పిల్లలు ఉన్నట్లు చరిత్రలో ఉన్నాయి. మరి మరియమ్మని ఎందుకని యోహాను గారికి అప్పగించాడు? మనం కొంచెం జాగ్రత్తగా ఆలోచించినట్లయితే దేని మిట్లారా, యేసు ప్రభుల వారు పేతురింట్లో ప్రసంగం చేస్తాడు. ఈ ప్రసంగం చేసినప్పుడు అక్కడ జరిగిన పరిస్థితి ఏంటంటే, సుమారు 3 దినాలు ప్రసంగం చేస్తారు. నీకు నీ ఇల్లు గుర్తురాట్లేదా, మీ అమ్మ నాన్న గుర్తురాట్లేదు అనేసి యేసేపు మరియా వీళ్ళందరూ వచ్చి అడిగినప్పుడు యేసయ్య అంటాడు, ఎవరు నా తల్లి, ఎవరు నా తండ్రి, ఎవరు నా అన్న? దేవుని చేతను చేయవాడే నా అన్న నా తల్లిదండ్రులు అనేసి అంటే మీరు ఎవరు నాకు తెలియదు అనగానే వెంటనే మరియమ్మ తల్లితో వీళ్ళు ఏం వేస్తారు, గొడవ వేసుకున్నారు. ఈ గొడవ వేసుకున్నప్పుడు ఈ ఇల్లు అంటారు, నీకు నీ కొడుకు కావాలా మేం కావాలా అని అన్నప్పుడు యేసయ్య కావాలని మరే తల్లి యేసయ్య కోసం ఆ ఇల్లు విడిచి వస్తూ ఉంటుంది. హల్లెలూయా. అంటే కుటుంబంలో చూడండి గందరగోళము మొదలైంది. తండ్రికి కుమారునికి వైరం కలిగిద్దని చెప్పాడు, అన్నలకి తమ్ములకి వైరం కలిగిద్దని చెప్పాడు, అత్తకి కోడలకి వైరము కలిగిద్దని చెప్పారు. ఎందువల్ల? యేసుక్రీస్తుని ఎవరైతే నమ్ముకుని వెంబడిస్తారో వారు విరోధులుగా మారిపోతారని మనం సువార్తలలో చూస్తాం. అయితే దేవుని బిడ్డలారా, యేసయ్య మీద ప్రేమతో దేవుని రాజ్యము వ్యాప్తి కొరకు మరియ తల్లి కూడా తన కుమారుని కొరకు తన ఇల్లును విడిచి వచ్చినట్లు మనం చూస్తాం. మరి ఇప్పుడు యేసయ్య చనిపోతాడు. మరి తల్లి ఒక పూచి ఎవరో తాను ప్రేమించిన యోహానుకి ఈ బాధ్యతను అప్పగించాడు. హల్లెలూయా. అయితే యోహాను ఎప్పుడైతే ఆమెను చేర్చుకున్నాడో యేసు ప్రభులాగానే మంచిగా తను చనిపోయేంత వరకు కంటికి రెప్పల మరియమ్మ తల్లిని యోహాను కాపాడినట్లు మనం చరిత్ర గ్రంథాలలో చూస్తాం. శిష్యులందరిలో గొప్పవాడు ఎవరంటే యోహానే. శిష్యులందరూ హతసాక్షులైపోయారు, కానీ యోహాను మాత్రము మంచిగానే ఆయన చనిపోయినట్లు చూస్తాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇది 3వ మాటై ఉన్నది. ఏముంటుంది అది? అమ్మా ఇదిగో నీ కుమారుడు, ఇదిగో నీ తల్లి అని తనతో చెప్పినట్లు మనం చూస్తాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇలాంటి మార్గాలలో మనం సాగిపోయినట్లయితే
దేవుడు చెప్పిన విధంగా మనం జీవించినట్లయితే ఇంకా జీవితంలో భూమి మీద అనాథాశ్రమాలు ఉండవు, వృద్ధాశ్రమాలు ఉండవు. చూడండి, దేవుని మాటలు మనం పాటించినట్లయితే మనము ఈ లోకంలో పరలోకం వల్లే మన కుటుంబాలు ఉంటాయి. హల్లెలూయా. ఇది మూడో మాటగా మనం చూస్తాం. యేసయ్య పలికిన నాలుగో మాటను మనగా చూసినట్లయితే దేవుని మెట్లారా, యేసుక్రీస్తుల వారు సెలవులో పలికిన నాలుగో మాటను మనగా చూసినట్లయితే మత్తయి సువార్త 27వ అధ్యాయం 46వ వచనం, ఏలీ ఏలీ లామా సబక్తాని బిగ్గరగా కేక వేసెను. ఆ మాటకు అర్థము, నా దేవా నా దేవా నన్నెందుకు చేయి విడిచితివి అని అర్థము వస్తున్నట్లు మనం చూస్తాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క మాటకు చాలా అర్థము ఉంటుంది, ఎంతో దాగి ఉన్న సత్యము ఉంటుంది. నా దేవా నా దేవా నన్నెందుకు చేయి విడిచావు అనేసి ఆయన అన్నాడు. అంటే దేవుడు కూడా కొన్ని పరిస్థితుల్లో మనల్ని చేయి విడుస్తాడు. ఆయన ఎడబాటు మనం తట్టుకోలేం. ఈరోజు ప్రేమించిన వాళ్ళు ప్రేమికుడికి దూరం అయిపోతే ఎంత బాధ ఉంటుందో, భార్యకి భర్త దూరం అయితే ఎంత బాధ ఉంటుందో, అంతకన్నా 100 రెట్లు దేవుడు దూరం అయిపోతే మనిషికి అంతగా బాధ ఉంటుంది. అసలు ఎందుకని ఇలాంటి పరిస్థితి దాబరించింది, తాండవించింది? మనము ఈ యొక్క మాటకు మనం జాగ్రత్తగా పరిశీలించినట్లయితే దేవుని బిడ్డలారా, మానవాళి పాపాలంతా ఆయన మీదకు వచ్చినట్లు మనం చూస్తాం. అందుకనే యోహాను ఈ విధంగా అంటాడు, లోక పాపములను మోసుకుని పోవు దేవుని గొర్రెపిల్ల అని ప్రస్తావిస్తాడు. ఇక్కడ లోక పాపములను మోసుకుని పోవు దేవుని గొర్రెపిల్లగా ఆయన వచ్చినట్లు యోహాను గారు ప్రస్తావించారు. ఏ విధంగా ఆయన మీదకు పాపాలు వచ్చాయి, ఏ విధంగా ఆయన పాపముత్తుగా మారిపోయాడు అన్నదానిని మనం ధ్యానం చేసినట్లయితే, యేసయ్య మొదటగానే వేడుకుంటాడు గెత్సెమనే తోటలో, తండ్రి నీ చిత్తమైతే ఈ పాత్రను నా ఎదురును తొలగించు, నా ఇష్టం కాదు నీ చిత్తమే సిద్ధించునుగాక అని ఆయన ప్రార్థన చేస్తాడు. దానికి దీనికి లిటిగేషన్ను ఇప్పుడు మనం తెలుసుకుందాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ గొర్రె పిల్లలని యాజకులను సన్నిధికి తీసుకుని వస్తారు. యం కిపూర్ అనే పండగ సంవత్సరానికి ఒకసారి యెరూషలేములో వారు సెలబ్రేట్ చేసుకుంటారు. ఆ రోజు అందరూ ఉపవాసాలుండి దేవుని సన్నిధిలో వారి పాపాలను వారు ఒప్పుకుంటారు. అయితే యాజకుడు సంవత్సరానికి 2 సార్లు మాత్రమే ఈ యొక్క అతి పరిశుద్ధ స్థలంలోనికి ప్రవేశిస్తాడు. ఇక్కడ జరిగే పరిస్థితులు మనం కానీ గమనించినట్లయితే దేవుని బిడ్డలారా, మనం ఇది తెలుసుకుంటే ఎంతో విచిత్రము ఆశ్చర్యము వేస్తుంది. ప్రజల పక్షాన దేవుడి పక్షాన 2 మేకలను తీసుకుని వస్తారు. ఒకటి దేవుని మీద పేరేస్తారు, యావే పేరు మీద. రెండవది ప్రజల పేరు మీద ఈ చీట్లు వేస్తారు. దేవుని మీద ఏ చీటు అయితే పడుతుందో దానిని అర్పించి ప్రజల పాప నిమిత్తం ప్రాయశ్చిత్తం యాజక నిమిత్తం జరుగుతుంది. తర్వాత ఏదైతే అజాజేల్ అంటే ప్రజల పక్షంగా ఇది ఈ గొర్రెపిల్ల మీదకు లేదా ఈ యొక్క మేకపిల్ల మీదకు ఈ శాపం అనేది వచ్చినట్లు చేస్తారు. అది ఏ విధంగా అంటే, యాజకుడు ప్రజల పాపాలన్నిటినీ ఈ గొర్రెపిల్ల మీద వేస్తారు. ఈ దేని పేరిట పడిన ఒక గొర్రెను కట్ చేసి బేషన్లో ఆ యొక్క రక్తాన్ని ఒలికించి ఆల్టర్ దగ్గరకు వెళ్ళి 7 మార్లు స్ప్రింగ్ చేస్తాడు. అయితే ఈ ప్రజల పక్షాన ఇది
ఈ విధంగా ఆహుతి అయిపోయినప్పుడు జరిగే పరిస్థితి మనం కానీ తెలుసుకుంటే ఎంతో మనకి ఆశ్చర్యం కలుగుతుంది. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, అప్పుడు జరుగుతున్న పరిస్థితి ఏమిటి అంటే, ఈ యొక్క తెల్లటి నూలు తల్లిన ఒక తాడిని తీసుకొని ఈ రథంలో ముంచి ఆ దేవాలయం గుమ్మానికి కడతారు. ఇవి తాళమొదలో ఉంటాయి. ఈ గుమ్మానికి కట్టినప్పుడు ప్రజలందరూ ఈ బయట ఉండి ఏం చేస్తారో, వాళ్ళు పాపాలను ఒప్పుకుంటూ ఉంటారు. ఎప్పుడైతే ఈ మేక ఉంటుంది కదా, ఈ యొక్క మేకకి ఎర్రని దారం కట్టి తూర్పున వదిలిపెడతారు. తూర్పున వదిలిపెట్టినప్పుడు అది వారికి దూరంగా పారిపోయినప్పుడు లేదా ఒక కొండ మీద తీసుకుని వెళ్ళి దాన్ని చంపేస్తారు. ఎప్పుడైతే ఇది అలా చనిపోయిద్దో లేదా దూరంగా పారిపోతుందో ఆటోమేటిక్గా ఈ ఎర్రని నూలు దారము ఏమైపోయింది, తెల్లగా మారిపోయినట్లు మనం ఈ గ్రంథాలలో చూస్తాం. హల్లెలూయా. అయితే దేవుని బిడ్డలారా, మనం జాగ్రత్తగా మనం పరిశీలించినట్లయితే యేసు ప్రభుల వారు కూడా ఇట్టి విధంగా చనిపోయినప్పుడు ఇదే అక్కడ జరిగినట్లు మనం చూస్తాం. ఇంకొకసారి మనం కానీ చూసినట్లయితే దేవుని బిడ్డలారా, మత్తయి సువార్త 27వ అధ్యాయంలో మనం ఈ మాటలను మనం చూస్తాం. 46లో చూసినట్లయితే ఏమని ఉంది, మనము ఇక్కడ చూసినట్లయితే 46 మత్తయి సువార్త 27వ అధ్యాయము 46వ వచనాన్ని చూసినట్లయితే జాగ్రత్తగా మనం గమనిద్దాం. ఇంచుమించు 3 గంటలప్పుడు యేసు ఏలి ఏలి లామా సబక్తాని బిగ్గరగా కేక వేశాను. ఆ మాటకు నా దేవా నన్ను ఎందుకు చెయ్యి విడిచితివి అని అర్థము. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడండి, అట్లా ఎప్పుడైతే ఆయన అన్నాడో వెంటనే అక్కడున్న ప్రజలు ఏమనుకున్నారు, ఈయన ఏలియా పిలుస్తున్నారేమో, ఇంకొంతమంది వీడికి ఏది పిచ్చిలేసింది అనేసి అనుకున్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ విధంగా అన్నప్పుడు ప్రజల పాప పరిహారము అంతా యొక్క అపరాధం అంతా ఆయన నెత్తి మీదకి వచ్చినప్పుడు దేవుడు కూడా ఆయన కుమారుణ్ణి చెయ్యి విడనాడినట్టు మనం చూస్తాం. చూడండి, దేవుని యొక్క అనుబంధం ఎట్లా ఉంది, నిరంతరము కలిసి ఉండేవారు. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుడు వారు, ఎలోహిం దేవుడు. అయితే దేవుని బిడ్డలారా, తండ్రి కూడా యేసయ్య చెయ్యి విడిచినట్లు మనం చూస్తాం. ఎందుకో తెలుసా, నీ పాపాలు, నా పాపాలు, మనందరి పాపాలు ఆయన భుజస్కంధాల మీద మోసి ఆయన ఇటు విధంగా చేసి ఉన్నాడు. హల్లెలూయా. ఇది ఈ మాటకు అర్థం వస్తుంది. ఏమిటి అది? ఏలి ఏలి లామా సబక్తా అని బిగ్గరగా కేక వేసినట్లు మనం చూసి ఉన్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ సమయంలో మనం యేసుక్రీస్తుల వారు సెలవుపై పలికిన 5వ మాటను కూడా మనం ధ్యానం చేసుకున్నట్లయితే యోహాను సువార్త 19వ అధ్యాయము 28వ వచనంలో చూసినట్లయితే దేవుని బిడ్డలారా, లేఖనం నెరవేరినట్లు నేను దప్పిక కొనుచున్నానెను. హల్లెలూయా. యేసయ్య ఏం కొన్నాడండి? దప్పిక కొన్నట్లు మనం చూస్తాం. సామాన్యంగా ఆ ఎండలో భయంకరమైన వేడికి ఎవరైనా సరే ఎండలో నడిచి వస్తే ఎక్కువగా ఏం కోరుకుంటారు? ఫస్ట్ నీటిని కోరుకుంటారు. ఈ నీటిని మనం తాగినప్పుడు కాస్త ప్రాణం సేదతీరినట్టు మనకి అనిపిస్తూ ఉంటుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ మనగా చూసినట్లయితే
యేసయ్యకి ఒక దాహం ఉన్నది. తన ఈ మాటలు చెప్పిన తర్వాత ఏమి ఆ దాహం అంటే ఆత్మల దాహం. చెప్పండి, ఆత్మల దాహం. మనకు కూడా ఏ దాహమై ఉండాలి? ఆత్మల దాహమై ఉండాలి. ఆయన ఏదో ఒక గ్లాస్ మంచినీళ్ళు కాదు, కానీ ఆ దాహం ఎవరో కాదు, నువ్వే. హల్లెలూయా. ఆయన దాహం తీర్చాడు ఈ లోకానికి వచ్చి. ఏమిటి? ఒక ఆవిడకి, సమరయ స్త్రీకి ఆయన దాహాన్ని తీర్చాడు. అమ్మా, నువ్వు ఇచ్చే నీళ్ళు మళ్ళీ దప్పికవుతాయి, నేను ఇచ్చే నీళ్ళు ఇంకెన్నడూ నీకు తప్పిక కావు. హల్లెలూయా. మన దప్పిక కూడా ఎలా ఉండాలి? జలాలు తీర్చే విధంగా ఉండాలి. ఇష్మాయేలు నీరు లేక బాధపడుతున్నప్పుడు దేవుడు నీటి బుగ్గలను తెరిచాడు. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క ఇస్సాకు జలలు గల ఓటలు తవ్వినప్పుడు ఆయన నీటి ద్వారా తీర్చాడు. అయితే ఈరోజు ఆయన దాహం ఆత్మలను సంపాదన. మన దాహం కూడా ఏమిటి? ఆత్మలను రక్షించే దాహమై ఉండాలి. ఈరోజు మన దాహం అంతా డబ్బు సంపాదించాలి, ఆస్తులు సంపాదించాలి, 4 రాళ్ళు వెనకేసుకోవాలని దాహం ఉంటుంది. కానీ దేవుని సన్నిధికి ఆత్మలను తెచ్చే ఆ దాహం మనకి ఎప్పుడైతే వస్తుందో అప్పుడు మనం దేవుని మాటలు నెరవేర్చేవారుగా మనం ఉంటాం. హల్లెలూయా. ఆ తర్వాత అక్కడున్నవారు ఆయన దాహాన్ని గమనించక ఏం చేశారంటే, అదే 19వ అధ్యాయము 30 వచనం, యోహాను సువార్త 19వ అధ్యాయము 30 వచనాన్ని మనం కానీ చూసినట్లయితే దేవుని బిడ్డలారా, ఇక్కడ చూసినట్లయితే 29 నుంచి చూద్దామండి. చిరకతో నిండి ఉన్న ఒక పాత్ర అక్కడ పెట్టి ఉండాను గనుక వారు ఒక స్పంజి చిరకతో నింపి హిస్సోపు పుడకకు తగిలించి ఆయన నోటికి అందించిన యేసు ఆ చిరక పుచ్చుకొని సమాప్తమైనదని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించినట్లు మనం చూస్తాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన ఈ లోకంతో కలపబడిన ఆ యొక్క పాప చిత్త ప్రాయం అంతా ఆయన పుచ్చుకొని ఏం చేశాడండి? సమాప్తమైనదని చెప్పి ఉన్నాడు. ఈ చేదు చిరకతో ముంచబడిన ఆ స్పంజిని పుచ్చుకున్నట్లు మనం చూస్తాం. యోహాను సువార్త 19:30లో ఆ చిరక పుచ్చుకొని సమాప్తమైనదని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించినట్లు మనం చూస్తాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏమిటి ఈ లోకానికి వచ్చి ఆయన సమాప్తం చేసినది మనగా చూసినట్లయితే, లోకంలోనికి మానవుడికి అంటిన పాపం తీసివేయటం సమాప్తమైంది. హల్లెలూయా. లోకానికి ఆయన దిగి వచ్చి ప్రజల పక్షాన ఆయన కలవరి శిలువలో బలి అయిన ఆ యొక్క యాగము, ఆ ధర్మశాస్త్రము అంతా ఆయన నెరవేర్చేసే సమయము సమాప్తమైనదని చెప్పి ఉన్నాడు. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ లోకంలో నువ్వు నేను ఒక ప్రణాళికతో పంపబడ్డాం. ఆ ప్రణాళిక మనం ఏం చేయాలి? సమాప్తం చేసి వెళ్ళాలి. దేవుడు తన కుమారుణ్ణి తగిన కాలం ముందు పంపినట్లు మనం చూస్తాం. కాలం పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపినట్లు లోకానికి మనం చూస్తాం. గలతీ 4:4లో యేసయ్య ఈ లోకానికి వచ్చి సమస్త మానవుల పాపలు అంతటిని తన భుజస్కంధాల మీద వేసి మానవునికి అంటిన పాపాన్ని, ఏదేనులు అంటిన పాపాన్ని తీసివేసి సమయం సమాప్తమైనది. ధర్మశాస్త్రంలో ఉన్న ఆ యొక్క శిక్షలన్నిటికీ ఆయన సమాప్తం చెప్పినాడు. ఇప్పుడు ఎవరైతే యేసయ్యను నమ్ముకొని వస్తారో వారు నిత్య జీవానికి నడిపించబడతారు. నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం అని ఎవడైనా సరే నా ద్వారా తప్ప ఎవడు తండ్రి వద్దకు రాడనేసి ఆయన చెప్తారు.
లేఖనాలలో ప్రభు గురించి ఘోషించినట్లు, పురాణాలలో వేదాలలో యేసయ్య గురించి ఘోషించిన ఆ యొక్క వేద మంత్రాలలో ఉన్న, ధర్మశాస్త్రంలో ఉన్న అన్నీ ఏమైపోయినాయి అంట, సమాప్తము అయిపోయినట్లు మనం చూస్తాం. ఆయన ఆత్మను దేవునికి అప్పగించుకున్నాడు. ఈరోజు కష్టాలు, బాధలు, శోధనలు వస్తే మనం ఏం చేస్తామండి? ఆత్మహత్య చేసుకుంటాం. కానీ ఆత్మను ఎన్ని కష్టాలు వచ్చినా సరే మనం చావకూడదు. దేవుడే మనల్ని తీసుకోవాలి. ఇంకా మనగా చూసినట్లయితే ఆత్మను ఆయన ఏం చేశాడు? అప్పగించినట్లు మనం చూస్తాం. లోక సువార్త ఆఖరిగా మనం చూసినట్లయితే 7వ మాటని, లోక సువార్త 23వ అధ్యాయము 46 వచనాన్ని మనగా చూసినట్లయితే దేవుని బిడ్డలారా 44 నుంచి చదువుదాం. అప్పుడు రమారమి మధ్యాహ్నం ఆయను, అది మొదలుకొని 3 గంటల వరకు ఆ దేశమంతటి మీద చీకటి కమ్మెను. సూర్యుడు అదృశ్యుడాయను, గర్భాలయపు తెర నడిమికి చెనిగాను. అప్పుడు యేసు గొప్ప శబ్దముతో కేకవేసి, తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నాను నేను. ఆయన ఇలాగూ చెప్పి ప్రాణము విడిచేను. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు మధ్యాహ్నం 3 గంటల సమయంలో మనందరి పాపాలను తన భుజస్కంధాల మీద వేసుకొని మనందరి పాపాల నిమిత్తం ఆయన సిలువలో తన ప్రాణాన్ని సమర్పించుకున్నాడు దేవునికి. తండ్రి, నా ఆత్మను నీకు అప్పగించుకుంటున్నాననేసి ఇక్కడ ఆయన చివరిసారిగా మాట్లాడిన మాట బతుకున్నప్పుడు, ప్రాణంతో ఉన్నప్పుడు ఆఖరి మాట ఉన్నది. అయితే ఆయన అట్లా చనిపోయి ప్రాణము విడిచినట్లు మనం చూస్తాం. అయితే ఆ సమయంలో 3 గంటలు ఆ దేశం మీద చీకటి గమ్మింది. గలిలయ సముద్రంలో సునామీ వచ్చింది, వడగండ్లు కురిశాయి, భయంకరమైన వరదలు ప్రవహించాయి. అయితే దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తుల వారు రక్తసిక్తమై ఉన్నట్లు మనం చూస్తాం. ఏమిటి ఆ రక్తసిక్తమై ఉన్నప్పుడు? ఆ వర్షము ఆయన మీద పడ్డప్పుడు ఈ జరిగిన పరిస్థితి మనం కానీ చూసినట్లయితే, ఈ యెరూషలేము అవుట్స్కట్స్లో లెప్రసీ కేవ్స్ అనేవి ఉండే. ఈ లెప్రసీ వచ్చిన వారిని, కుష్ఠవ్యాధి వచ్చిన వారిని ఊరు బయట వారిని పంపిస్తారు. ఈ ఊరు బయట పంపించినప్పుడు జరిగిన పరిస్థితులు ఏమిటంటే, యేసు ప్రభుతో ఆ యొక్క రక్తముతో కలిపి ఆ నీళ్ళు, ఆ వర్షానికి ఆ నీరు వచ్చేసి ఈ లెప్రసీ కేవ్లోనికి వచ్చాయి. వచ్చినప్పుడు అక్కడ ఉన్న కుష్ఠరోగులందరికీ ఏం కలిగింది? ఈ రక్తము, నీరు కలిసిన ఆ యొక్క అవి వీరికి ఎప్పుడైతే టచ్ అయ్యాయో వెంటనే వారి కుష్ఠరోగం అంతా పోయింది. హల్లెలూయా. యేసుక్రీస్తు రక్తము ప్రతి రోగాన్ని స్వస్థత పరుస్తుంది. యేసుక్రీస్తు ప్రతి వారిని ఆయన ఏం చేస్తారు? స్వస్థపరుస్తున్నట్లు మనం చూస్తాం. యేసుక్రీస్తుల వారు తన చివరిసారి మాట్లాడిన మాటలు ఏందండి? తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగిస్తున్నాననేసి ఆయన చెప్పి ఉన్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అప్పుడు ఆ యెరూషలేములో ఎప్పుడైతే ఆయన ప్రాణం విడిచాడో వెంటనే భూకంపాలు వచ్చాయి, భయంకరమైన విపత్తులు వచ్చాయి. అనేక మంది ప్రవక్తలు సజీవులు లేచుట అక్కడ అందరికీ కనపడి భయంకరమైన ఆశ్చర్యము కలిగింది. తర్వాత జరిగిన ఈ పునరుద్ధానంలో ఏమేమి అద్భుతమైన సంఘటనలు జరిగాయో వాటిని మనం పునరుద్ధానం రోజు, సండే రోజు తెలుసుకుందాం. దేవుడు 7 మాటలను మీ వెన్నుకల్లో దీవించి ఆశీర్వదించునుగాక. దేవుడు మిమ్మలను, మీ కుటుంబాలను కలకాలము సుఖశాంతులతో వర్ధిల్లింపజేయునుగాక. ఆమేన్, ఆమేన్. ప్రాణం ఇచ్చిన మన యేసయ్యకు మరొకసారి
గట్టిగా హల్లెలూయా చెల్లిస్తాం. హల్లెలూయా, హల్లెలూయా. ఆమేన్, ఆమేన్.